ఎన్నో ట్విస్టులు మలుపులతో సాగిన ఐపీఎల్ 2024 సీజన్లో లీగ్ దశ ముగిసింది. చివరి మ్యాచ్ వరకు టాప్ 4 ఆర్డర్పై క్లారిటీ లేదు. మొత్తానికి కోల్కతా, హైదరాబాద్, రాజస్థాన్, బెంగళూరు జట్లు టాప్ 4కి చేరుకుని ఈ ప్లే ఆఫ్స్ ని మరింత రసవత్రంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం టాప్ 4కి చేరిన జట్లలో కోల్కతా, హైదరాబాద్, బెంగళూరు జట్లు అత్యంత పటిష్టంగా కనపడుతున్నాయి. మొదటిగా మంగళవారం రోజున అహ్మదాబాద్ వేదికగా కోల్కతా, హైదరాబాద్ జట్ల మధ్య మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వారు నేరుగా ఫైనల్కి చేరుతారు. ఓడిన జట్టు మరో క్వాలిఫైయర్ ఆడాల్సి ఉంటుంది. కాబట్టి ఈ మ్యాచ్లో గెలుపు కోసం ఇరు జట్లు భీకరంగా పోరాడేలా కనపడుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేని విధంగా గంభీర్ మెంటర్గా వచ్చిన తర్వాత కోల్కతా జట్టు అత్యంత పటిష్టంగా కనపడుతోంది. అదేవిధంగా ఈ సీజన్లో వరుస విజయాలు నమోదు చేస్తూ ప్రత్యర్థుల గుండెల్లో రైలు పరిగెత్తించింది. ఇక మరోవైపు హైదరాబాద్ జట్టు కూడా 4 ఏళ్ల తర్వాత ప్లే ఆఫ్స్ లో అడుగుపెట్టడమే కాదు, దాదాపు అన్ని మ్యాచ్ల్లో భీకర హిట్టింగ్ చేస్తూ మిగతా జట్లకు దడ పుట్టిస్తోంది. ఇటువంటి నేపథ్యంలో ఈ ఇరు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఏ రేంజ్ లో జరగబోతోందో ఊహకు కూడా అందడం లేదు అంటే అతిశయోక్తి కాదు. మొత్తానికి ఫుల్ పైసా వసూలు ఎంటర్టైన్మెంట్ అయితే పక్కా అని చెప్పొచ్చు. అంతా బాగానే ఉంది, కానీ ఓ 2 విషయాలు మాత్రం హైదరాబాద్ ని టెన్షన్ పెడుతున్నాయి. మొదటిది, గత మ్యాచ్ ఫలితాలను గమనిస్తే కోల్కతా, హైదరాబాద్ జట్లు ఇప్పటికే 26 సార్లు తలపడగా ఎస్ఆర్హెచ్ కేవలం 9 సార్లు మాత్రమే గెలవగా కేకేఆర్ అత్యధికంగా 17 సార్లు గెలుపును నమోదు చేసింది. ఇక ఈ సీజన్ ఐపీఎల్లో ఇరు జట్లు ఎదురుపడినప్పుడు మ్యాచ్ పోటాపోటీగా సాగినప్పటికీ కోల్కతా జట్టు 4 పరుగుల తేడాతో గెలిచి హైదరాబాద్పై ఆధిపత్యం చెలాయించింది. ఈ రిజల్ట్స్ చూస్తుంటే కోల్కతా జట్టుకే ఎడ్జ్ ఎక్కువగా ఉన్నట్లు కనపడుతోంది. అది కాస్త హైదరాబాద్ జట్టును టెన్షన్ కు గురిచేస్తోంది. ఇక రెండో విషయం ఏంటంటే, ఈ రోజు మ్యాచ్ జరుగుతున్న అహ్మదాబాద్ పిచ్ లో కేకేఆర్ ఒకే ఒక మ్యాచ్ ఆడింది, అందులో గెలిచింది. అంటే ఈ పిచ్ పై వారి గెలుపు 100% ఉంది. అదే ఎస్ఆర్హెచ్ అయితే ఇక్కడ 3 మ్యాచ్లు ఆడి 1 గెలుపును మాత్రమే దక్కించుకుంది. అంటే వారి గెలుపు పర్సెంటేజ్ 33.33% చెప్పొచ్చు. ఇది కూడా ఆ జట్టుని కలవర పెడుతున్న అంశం. ఇటువంటి నేపథ్యంలో హైదరాబాద్కి ఊరటనిచ్చే అంశం ఏదైనా ఉంది అంటే అది ఈ పిచ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ కావడం. ఈ విషయం హైదరాబాద్కు కలిసొచ్చే అంశం. ఏ జట్టులో లేనంతగా హిట్టర్లు హైదరాబాద్ జట్టులో ఉన్నారు. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు మరోసారి కుదురుకుని హిట్టింగ్ మొదలు పెడితే వారిని ఆపడం ఎవరి తరం కాదు. ఈ పిచ్లో మొత్తంగా 10 ఐపీఎల్ మ్యాచ్లు జరగ్గా సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు 6 సార్లు గెలుపుని నమోదు చేశాయి. కాబట్టి టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకోవడం ఉత్తమం. ఇక ఇరు జట్ల ప్లేయింగ్ 11 విషయానికొస్తే కోల్కతా జట్టు చాలా పటిష్టంగానే కనిపిస్తోంది. అలానే వరుస విజయాలు కూడా నమోదు చేశారు గనక ఎటువంటి మార్పులు లేకుండా అదే జట్టుతో బరిలోకి దిగబోతోంది. ఇక హైదరాబాద్ విషయానికొస్తే ఆ జట్టు కూడా మ్యాచ్లు గెలుస్తున్నప్పటికీ జట్టు కూర్పు ఎక్కడో కొద్దిగా గతి తప్పుతోంది. ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి షాబాజ్ అహ్మద్ కు విశ్రాంతి ఇచ్చి ఆ స్థానంలో వాషింగ్టన్ సుందర్ లేదా మయాంక్ మార్కండేని తీసుకోవాలి. దాంతోపాటు వైశాఖ్ నాథ్ ని పక్కన పెట్టి ఆ స్థానంలో గ్లెన్ ఫిలిప్స్ ని తీసుకోవాలి. గ్లెన్ ఫిలిప్స్ అలానే అభిషేక్ శర్మ బౌలింగ్ చేయగలరు కాబట్టి ఆ ఇద్దరి చేత ఓవర్లు వేయిస్తే హైదరాబాద్ జట్టుకు అదనపు బలం చేకూరినట్లవుతుంది. ఒక హిట్టర్ కూడా అందుబాటులో ఉంటాడు. మరి హైదరాబాద్ ఎలాంటి వ్యూహంతో బరిలోకి దిగుతుందో చూడాలి. ఈ రోజు జరగబోయే క్వాలిఫైర్లో ఎస్ఆర్హెచ్ ఎలాంటి మార్పులు చేయాలి అని మీరు భావిస్తున్నారు? ఎవరు గెలిచి ఫైనల్ కి చేరుతారు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.